కాదు ఊరికి పోతున్నావు, పోయి కాఫీ పొడి, చక్కెర, టీ పొడి ఏది ఉంటే అవి తీసుకొని రా మొత్తంగా. తీసుకొస్తాలేండి. తోడుకు కూడా పెరుగు అటు నుంచినే తీసుకొని రా. సరేలేండి. అన్న రామ్మోహన్ అన్న, కాదన్నా అక్కని రోజు పిలుచుకొని పోతావు, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఒక్కనే వస్తావు, ఎక్కడ పోతున్నారు ఇద్దరు మీరు? పాలకి తోడు తక్కువైందంటే ఉరవకుండా పోయి తెస్తానంటే తీసుకొని రాబోయే అని చెప్తా అంట. ఏందన్నా పాలలో తోడు కోసము ఉరవు కొండకు పంపిస్తున్నావా నువ్వు? అమ్మయ్యా, ఏం లేదు శేష అన్న, ఇద్దరు కలిసి వెళ్దాం అనుకున్నాం ఉరవకొండకి, కానీ మహిళలకు మాత్రమే ఫ్రీ అన్నారు బస్సు, అందుకే నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పానండి. అక్క ఫ్రీ బస్ అని చెప్పేసి ఉరవకొండకు పోతున్నావా? కాదన్నా నువ్వన్నా చెప్పకూడదన్నా నువ్వు అక్కకి. ఊరికేనే ఉండవు, నాకేదో అవకాశం వచ్చింది 2 రోజులు ఊరికి పోతే నేను ఫ్రీగా ఉండొచ్చు అని మొగోళ్ళు ఎంతో సంతోషపడతా అంటే నువ్వు వచ్చి మళ్ళీ పానకంలో పుడక మాదిరి కొంపలు అగ్గి పెడతావా? కరెక్ట్ చెప్పిండేది. నువ్వు కూడా అట్లా పంపించక్ష. అవునన్ను ఇది నిజంగానే ఆడోళ్ళకి మాత్రమే ఎందుకు ఇచ్చినాడు అబ్బా అని ఇన్ని రోజులు బాధపడతా అంటే మనకు స్వేచ్ఛ ఇచ్చే కోసం లేడీస్ కి అట్లా డైవర్ట్ చేసేసినాడు. అబ్బా ఇదేదో బాగుంది, సూపర్ అన్న. సూపరా? ఆ భార్య ఏదో ఒకటి అడుగుతుంది, ఏదో ఒకటి చెప్పి ఫస్ట్ ఇడిసేసి వస్తాను, నువ్వు కూడా ఈడేవిడ శిక్ష, ఇద్దరు బారుకు పోదాం, ఓకేనా? అట్లే మీరు ఉరవకొండ నుంచి పెనుగొండ, గోల్కొండ, తర్వాత దొరకొండ కూడా పోయిరండి, సరేనా? పోయిరా పుండక. శేష అన్న పోయేస్తామన్నా. వేస్తా శిక్ష, బాగా చెప్పినావు శిక్ష.